బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చీట్ ఇచ్చారు తెలంగాణ స్పీకర్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ కొట్టివేశారు. జగదీష్ రెడ్డి అనర్హత పిటిషన్పై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ స్పీకర్ 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు గడువు 6వ తారీఖుతో ముగియనుంది. ఈ కేసుకి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఎమ్మెల్యే ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ ఎవరైతే ఉన్నారో సంజయ్కి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా సరైన ఆధారాలు లేవు సంజయ్కి సంబంధించి అన్న కోణంలో కూడా ఈ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఏదైతే ఉందో ఈ కేసులో దాదాపు 8 మందికి దాకా కూడా క్లీన్ చీట్ నేపథ్యం కనిపిస్తుంది. తాజాగా సంజయ్కి సంబంధించినటువంటి తీర్పు రావడంతో 8కి చేరింది ఏదైతే క్లీన్ చీట్ల పరంపర. మొత్తం మీద కడియం శ్రీహరికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. కడియం శ్రీహరికి సంబంధించి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్స్, అలాగే అటు కేపీ వివేకానంద ఎవరైతే ఉన్నారో అతని తరపు అడ్వకేట్స్ మొత్తం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అటు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. మొత్తం మీద సంజయ్కి ఏదైతే క్లీన్ చీట్ ఇవ్వడంతో ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో కూడా గాంధీ భవన్ లో కండక్ట్ చేసినటువంటి చాలా కీలకమైనటువంటి మీటింగ్ లో కూడా సంజయ్ పార్టిసిపేట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా దీని మీద అలకపాన్పు ఎక్కి అలకపూరినటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. సంజయ్ ఏదైతే ఇంటర్నల్ మీటింగ్ కి సంబంధించి పార్టీ ఏతరులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సంజయ్ కూడా రావడంతో చాలా కూడా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి వెంటనే కూడా సీరియస్ అయిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. అలాంటి నేపథ్యాలు చాలా వరకు కూడా ఎవిడెన్సెస్ మొత్తం కూడా చాలా వరకు కూడా ఆధారాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఈ కేసుకి సంబంధించి సంజయ్కి సంబంధించి క్లీన్ చీట్ ఇవ్వడంతో చాలా వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. 6వ తారీఖున ఈ కేసు సుప్రీంకోర్టులో హీరింగ్ వెళ్లే నేపథ్యంలో ఇలాంటి క్లీన్ చీట్ల పరంపర ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా క్లీన్ చీటింగే అన్న నేపథ్యం కూడా వినిపిస్తోంది. కాబట్టి చూడాలి ఈ కేసులో మరో ఎమ్మెల్యే ఏదైతే దానం నాగేందర్ది కూడా ఇప్పటి వరకు కూడా దర్యాప్తు కంప్లీట్ గా పూర్తయింది. కాబట్టి నెక్స్ట్ కడియం శ్రీహరి లాస్ట్ అండ్ ఫైనల్ కడియం శ్రీహరిది కూడా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వాడివేడిగా కూడా జరిగే అవకాశం ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ అటు సైడ్ ఎమ్మెల్యే కావచ్చు ఇటు సైడ్ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ వీరి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కలెక్షన్స్ పూర్తి స్థాయిలో కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే స్పీకరు గడ్డం ప్రసాద్ ఎవరైతే ఉన్నారో క్లీన్ చీట్ ఇవ్వడంతో సంజయ్కి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఈ కేసుకి సంబంధించి 8కి చేరింది క్లీన్ చీట్ల పరంపర అనేసి తెలుస్తోంది. వైశాలి కూడా 7 ఎమ్మెల్యేలకి క్లీన్ చీట్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపించారు, ఆధారాలు ఉన్నా కానీ ఎందుకు క్లీన్ చీట్ ఇస్తున్నారంటూ. మరి ఇప్పుడు కూడా ఇంకొక ఎమ్మెల్యేకి కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. మొత్తం 8 మందికి క్లీన్ చీట్ అయితే ఇచ్చారు. మరి దీంతో బీఆర్ఎస్ నాయకులు మరి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటారా ఈ అంశంపై? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి అటు కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్తో పాటు అనేక మంది కూడా ఈ కేసుకి సంబంధించి పిటిషన్స్ దాఖలు చేసుకున్నారు. పిటిషన్లో భాగంగా చాలా వరకు కూడా ఎవిడెన్స్ మొత్తం కూడా ఏదైతే వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో వీరు తిరిగినటువంటి ప్రచారంలో తిరిగినటువంటి క్యాంపెయినింగ్స్ కావచ్చు, అలాగే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూడా చాలా వరకు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేతలందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో హోరాహోరీగా ఏదైతే విస్తృత స్థాయిలో తిరగడం కావచ్చు, అధికార పార్టీతోనే తిరుగుతున్నారు అన్న వీరి దగ్గర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా రేపు 6వ తారీఖున సుప్రీంకోర్టులో ఈ కేసు హీరింగ్ వచ్చిన తర్వాత మొత్తం కూడా పొందుపరిచే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో చాలా వరకు కూడా క్లీన్ చీట్ల ఏదైతే ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు లేవు అన్న ఒక లైన్ ఏదైతే స్పీకర్ పొందుపరిచారో ఈ లైన్ కి సంబంధించి ఆధారాలు మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టులో ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా సబ్మిట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. వైశాలి ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దానం నాగేందర్కి కూడా నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని చెప్పేసి. మరి ఇప్పటికైతే 8 మందికి అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. మరి దానం నాగేందర్ కూడా అనర్హత వేటికి బలవుతారా లేదంటే తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా?
దానం నాగేందర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు స్పీకరు. గత నెల 30వ తారీఖున దానం నాగేందర్ మీద పిటిషనర్ ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ ఇద్దరిని కూడా ఇద్దరి తరపున కూడా క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తిగా విన్నారు స్పీకరు. ఈ కేసుకి సంబంధించి ఏదైతే రేపటితో ఇటు కడియం శ్రీహరిని విచారించిన తర్వాత అటు దానం నాగేందర్కి సంబంధించి రిజర్వ్లో పెట్టినటువంటి తీర్పు ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ రేపటితో తుది నివేదికను కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే సంజయ్ మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పార్టీ మారినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి స్పీకరు రేపు వీరిద్దరికి సంబంధించి కూడా తుది తీర్పు కూడా క్లియర్ గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ ఇప్పటికే బీఫారంతో సికింద్రాబాద్ ఎంపీ సీటును కూడా చాలా వరకు కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్నటువంటి నేపథ్యం చాలా వరకు ఉంది. అలాగే కడియం శ్రీహరి తన కుమార్తె అయినటువంటి కడియం కావ్యకి సంబంధించి కూడా బీఫామ్ తీసుకున్న నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర చాలా వరకు కూడా క్లియర్ గా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఏదైతే సుప్రీంకోర్టులో పొందుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మల్టిపుల్ పిటిషన్స్ దాఖలయ్యాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే రేపు సుప్రీంకోర్టు ఎలాంటి తుది తీర్పుని ఇవ్వబోతోంది, ఏదైతే 6వ తారీఖున ఎలాంటి తుది తీర్పుని ఇవ్వబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. వైశాలి. Right. Thank you, Usha. Thanks for the updates. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు తెలంగాణ స్పీకర్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ కొట్టివేశారు. జగదీష్ రెడ్డి అనర్హత పిటిషన్ పై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ స్పీకర్ 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ నుంచి గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేనని సంజయ్ అన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. తన వేతనంలో 5,000 బీఆర్ఎస్ వెళ్తున్నాయని వెల్లడించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.